ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తమిళ తలైవాస్ మరోసారి బెంగాల్ వారియర్స్ను ఘోరంగా ఓడించి 15 పాయింట్ల భారీ తేడాతో 46-31 స్కోరుతో విజయం సాధించారు. ఈ మ్యాచ్ శనివారం నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగింది. మొయిన్ షఫాగి, అమీర్ హుసేన్ బస్తామి, నితిన్ కుమార్ హై ఫైవ్లు నమోదు చేయగా విశాల్ చహల్ సూపర్ 10తో అద్భుతంగా రాణించారు. మ్యాచ్ ప్రారంభంలో రెండు జట్ల డిఫెండింగ్ విభాగం బలంగా ఉండడంతో టాకిల్స్ ప్రధానంగా సాగాయి. రైడింగ్కు తక్కువ అవకాశాలు వచ్చాయి. ఆట మొదటి దశలో ఇరు జట్లు సమానంగా పోటీ పడ్డాయి. అయితే విశ్వాస్ ఎస్ సూపర్ రైడ్తో బెంగాల్ వారియర్స్కు 4 పాయింట్ల లీడ్ అందించాడు. విశాల్ చహల్ అద్భుతమైన సూపర్ రైడ్ చేసి బెంగాల్ వారియర్స్ 3 ఆటగాళ్లను అవుట్ చేయడంతో తమిళ తలైవాస్ ఆల్అవుట్ సాధించి 3 పాయింట్ల ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత తమిళ తలైవాస్ ఆధిక్యాన్ని కొనసాగిస్తారని అనుకున్నప్పటికీ బెంగాల్ వారియర్స్ తిరిగి పోటీలోకి వచ్చారు. నితిన్ కుమార్ వేగంగా కొన్ని రైడ్లు చేయగా వారి డిఫెండింగ్ విభాగం బలంగా నిలిచి హాఫ్ టైం సమయానికి స్కోరును 18-16 తేడాతో 2 పాయింట్ల తేడాకు తగ్గించారు. రెండో అర్ధభాగం ప్రారంభంలో తమిళ తలైవాస్ ఆధిక్యాన్ని 6 పాయింట్లకు పెంచారు. నితీష్ కుమార్ హైఫై పూర్తి చేసి మరో ఆల్అవుట్ నమోదు చేయడంతో లీడ్ 10 పాయింట్లకు పెరిగింది. మొయిన్ షఫాగి సూపర్ రైడ్ చేసి బెంగాల్ వారియర్స్ 3 ఆటగాళ్లను అవుట్ చేయగా నరేందర్ కందోలా లీగ్లో 500 రైడ్ పాయింట్ల మైలురాయిని అందుకున్నారు. విశాల్ చహర్ సూపర్ 10 సాధించి జట్టును విజయవంతంగా ముందుకు నడిపించారు. బెంగాల్ వారియర్స్ తరపున నితిన్ కుమార్, విశ్వాస్ ఎస్ మాత్రమే మెరుగైన ప్రదర్శన చేశారు. కానీ తమిళ తలైవాస్ డిఫెండింగ్ విభాగం అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అమీర్ హుస్సేన్ బస్తామి బ్యాక్ టు బ్యాక్ సూపర్ ట్యాకిల్స్తో హై ఫైవ్ నమోదు చేయగా మొయిన్ షఫాగి మరో హై ఫైవ్ సాధించారు. 16 విజయవంతమైన టాకిల్ పాయింట్లతో తమిళ తలైవాస్ బెంగాల్ వారియర్స్ను పూర్తి స్థాయిలో ఓడించి 46-31 తేడాతో 15 పాయింట్ల విజయాన్ని అందుకున్నారు. తమిళ తలైవాస్ ఈ గెలుపుతో తమ సామర్థ్యాన్ని మరొకసారి నిరూపించుకున్నారు. బెంగాల్ వారియర్స్ పై 15 పాయింట్ల భారీ తేడాతో విజయాన్ని అందుకోవడం వారి దూకుడును తారాస్థాయికి తీసుకెళ్లింది. డిఫెండింగ్లో హై ఫైవ్లు, రైడింగ్లో సూపర్ 10లు జట్టుకు ముఖ్యమైన బలం కావడం స్పష్టమైంది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఈ విజయం తమిళ తలైవాస్కు నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. తదుపరి మ్యాచ్లలో వారి ప్రదర్శనను మరింత ఆకర్షణీయంగా చేసే అవకాశాన్ని కల్పించింది. తమిళ తలైవాస్ అభిమానులకు ఇది మరిచిపోలేని మ్యాచ్గా నిలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ హైలైట్స్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.